ఒక దాసరాలు యజమానిరాలు ఎప్పుడు పిలుస్తుందా, ఏది చెప్తుందా, ఏది సైకు చేస్తుందా అని ఆమె వైపే చూస్తూ ఉంటుందంట. సో వెన్ ఇట్ సేస్ లుకింగ్ అండ్ టు జీసస్, యు ఆర్ స్టేరింగ్. దేవా, నువ్వు ఎట్లు నడిపించిపోతున్నావు, నువ్వు ఏం చెప్తున్నావు, నువ్వు ఏది జరిగించిపోతున్నావు, నీ చిత్తం నా జీవితంలో ఏంటి, నువ్వు ఏది చేయమంటున్నావు. యేసు వైపు చూస్తామంటే యేసు వైపు చూస్తాం. ఏదో ఒకసారి చూశాను, రోజులో ఒకసారి చూశాను, టైం ఉన్నప్పుడు ఒకసారి చూసాను కాదు. స్టేరింగ్ అట్ హెమ్, ఆయన వైపే మన దృష్టి ఉండాలి. అంటే దాసిరాలకి వేరే పనులు ఉండదా? ఉంటాయి. వేరే పని చేయదా? చేస్తుంది. కానీ ఎక్కడున్నా యజమానురాలు పిలిస్తే పరిగెడుతుంది. ఏ పని చేస్తున్నా యజమానురాలు ఎక్కడికి వెళ్తుంది, వస్తుందా, పోతుందా, ఏమని చెప్తుందా? దట్ ఈస్ ద అటెన్షన్ దట్ వీ నీడ్ టు హ్యావ్. దేవుని వైపు మన జీవితంలో ఈ నీడ్స్. ఉద్యోగం ఎందుకు చేసుకుంటాం? డబ్బులు సంపాదిస్తానికి. డబ్బులు దేనికి? కుటుంబాన్ని నడిపించుకోవడానికి, ఈ లోకల్ బ్రతుకుతానికి. కానీ డబ్బు కొరకే బ్రతుకుతున్నాం అనుకో, మీనింగ్లెస్ లైఫ్. డబ్బు మనుషుడికి అవసరం దేనికి? బ్రతుకుతానికి. కానీ డబ్బు కొరకే బ్రతికేవాడు మీనింగ్లెస్, అర్థం లేని జీవితం. నేను బ్రతికేది దేవుని చిత్తాన్ని జరిగిస్తానికి, నేను బ్రతికేది దేవుని మహిమపరుస్తానికి. నా బ్రతుకులో దేవుని చిత్తం జరగాలి, నా బ్రతుకులో దేవుని వాగ్దానాలను నెరవేరాలి, నా బ్రతుకులో దేవుడు మహిమపరచబడాలి. ఎంతమంది నిజంగా అటువంటి దృష్టితో యేసు వైపు చూస్తూ నడుస్తున్నావు? ఎందుకంటే ఈ పరీక్షలో అయితే నేను నేర్చుకుంటున్నాను, ప్రభా నువ్వేం చేయబోతున్నావు, ప్రభా నువ్వేం చెప్తున్నావు, ప్రభా నువ్వు ఎటు నడిపిస్తున్నావు, ప్రభా ఏంటి నీ చిత్తం. కానీ ఆయన వైపు చూస్తూ ఉన్న వారికి ఆయన సహాయాన్ని ఇచ్చే దేవుడు, ఆయన నడిపింపునిచ్చే దేవుడు అండి. రెండోది మీకు చెప్పదలుచుకుంటున్నాను, ఏదేమైనా దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడండి.